మామూలుగా ఆయుర్వేదంలో కాయకల్ప చికిత్స అని ఒకటి ఉంటుంది. మళ్ళీ మనం యంగ్ అయిపోవచ్చు. చాలా అంటే చెప్తాను సార్, అంటే మీకు విషయం చెప్తాను. 60 ఏళ్ళు వచ్చాక 61వ సంవత్సరంలో కొన్ని ప్రక్రియలు ఉంటాయి. కాయకల్ప చికిత్స అని ఉంటుంది. దాంట్లో ఒక పిరమిడ్లా కట్టుకొని దాంట్లోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత లోపల మెడిటేషన్లో కూర్చుండిపోతారు. ఇప్పటికీ చాలామంది మాస్టర్లు చేస్తుంటారు, హిమాలయాస్లో చేసేది అది. వెళ్ళిపోతే ఏమో తెలుసా అండి, ఆ ధ్యానంలో ఈ చర్మం అంతా వడిలిపోయి కుళ్ళిపోయి అంత రాలిపోయి అంతా పోయి మళ్ళీ కాయకల్పం, మళ్ళీ కొత్త ఫిజిక్ తయారవుద్ది అనమాట. దానికి కొంత స్పాన్ ఉంటుంది. ఆ స్పాన్ అంత తర్వాత వాళ్ళు మళ్ళీ 16 ఏళ్ళ యువకుడిలా బయటకు వస్తారు. యంగ్ బాయ్. అలాంటి విజ్ఞానం మనది, మన వేదాల్లో, మన ఉపనిషత్తులో ఉన్నది. అలాంటి సైన్స్ మన దగ్గర ఉంది. ఓకే, అది అంత అద్భుతమైనది భారతదేశం. అంటే మన భారతదేశం గురించి ఏం చెప్తారంటే ఇది కర్మభూమి అని. అంటే నేను ఎక్కువ పుస్తకాలను చదవను, స్పిరిచువల్ పుస్తకాలు పెద్దగా ఏం చదవను. నేను చెప్పని వింటుంటాను అక్కడక్కడ. విన్న దాంట్లో నాకు తెలిసింది, నేను ఒక మంచి మేడం బ్లవెట్స్కీ అని రష్యన్ ఆవిడ, మేడం బ్లవెట్స్కీ దివ్య జ్ఞాన సమాజం, థియోసాఫికల్ సొసైటీ అనేది ఒక వ్యవస్థ స్థాపించింది ఆవిడ. రష్యన్ ఆవిడ ఎన్నో దేశాలు తిరిగింది. యుక్త వయసులో డేరింగ్ పర్సన్ ఆవిడ, చాలా డేరింగ్ అనమాట. ఎన్నో దేశాలు షిప్పుల్లో రావడం, డోలీల్లో మోయించుకునే, అంటే నడలేని ప్రదేశాలు అయితే డోలీలో వెళ్ళేది. రాత్రి పగల ఏం లేదు. ఆవిడ చాలా మంచి స్పిరిచువలిస్ట్. ఆవిడ చాలా దేశాలు తిరిగి ఇండియా వచ్చినప్పుడు చెన్నైలో ఫస్ట్ షిప్ దిగిందని ఆవిడ. షిప్ దిగి కాలు ఇలా పెట్టి వెంటనే ఆవిడకి ఒళ్ళంతా ఒక రకమైన పులపురం వచ్చింది. వెంటనే ఇది కర్మభూమి, ఇది పుణ్యభూమి అని అక్కడ మట్టి అంతా ఒళ్ళంతా రాసుకున్నారు. వదిలేసి ఎన్నో దేశాలు తిరిగాను, ఇక్కడున్న స్పిరిచువల్ టచ్ ఏ దేశంలో లేదు. నాకు తెలిసి అందరూ స్పిరిచువల్స్, జీసస్ క్రైస్ట్, అందరూ మహాత్ములందరూ భారతదేశాన్ని టచ్ చేశాక వాళ్ళ స్పిరిచువల్ నాలెడ్జ్, స్పిరిచువల్ ఇది ఇక్కడే పెంచుకున్నారు. అందరూ ఇక్కడే సంపాదించింది విజ్ఞానం అంతా. అది మేడం బ్లవెట్స్కీ చేసింది ఆవిడ. ఇండియాలో ఇంటర్నేషనల్ స్పిరిచువల్ థియోసాఫికల్ సొసైటీ సెంటర్ కాశీ, అంటే దివ్యజ్ఞాన సమాజం, అంటే ఏకత్వం, వన్నెస్ అనేది ఒక ఇది దేవుడిది. ఆవిడ అంటే అందరూ ఒకటే, మతం కులం ఏముండవు. అందరూ అక్కడ రిస్ట్రిక్షన్స్ ఏముండవు. వాళ్ళకు కూడా అందరూ ఒకలాగే ఉండాలనేది ఒక మంచి కాన్సెప్ట్. ఆవిడైతే ఒక పుస్తకం రాశారు, ది సీక్రెట్ డాక్టర్ అని ఒక బుక్ రాశారు ఆవిడ. చాలా ఆవిడ ఎలా రాశారంటే, నైట్ కూర్చొని రాస్తుంటే హిమాలయాల నుంచి ఆవిడకి మెసేజ్ వస్తూ ఉండదు అనమాట. ఇక్కడ రాస్తుంది,